థ్యాంక్ యూ. దుర్గాప్రసాద్ రావట్లేదు. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ముల్లా నసరుద్దీన్ కనిపించింది. And that Mullah Nasruddin is very sad, He's sitting in a place near Tank Bund. I thought he was meditating or doing some yoga or some simple asanas, yoga asanas. But it's not like that. He sat with a Momphalli packet, chana patani, but sat in Padmasana. So I said, Mullah Nasruddin garu, what happened? Why you are sitting here? And that also in Padmasana pose. You are doing some yoga meditation. Then Mullah Nasruddin very seriously said, Arun garu, meeku na life ante joke ga unda? Ledamma, naakenduku joke ga untadi mee life ante. లేకపోతే ఏంటండి అరుణ్ గారు, నేను ఏదో సూసైడ్ చేసుకుందాం ట్యాంక్ బండ్లో దుంకి అని వస్తే డిస్టర్బ్ చేస్తున్నా, నేను డిస్టర్బ్ చేస్తున్నా అంట సూసైడ్ చేసుకునేవాడిని. ఓకే నై సే కమ్ ఆన్, గో అహెడ్, సూసైడ్ చేసుకో, నేను చూస్తా, వీడియో తీస్తా, నాకు టీఆర్పీలు వస్తాయి అనలేను కదా. అలా అని డిస్టర్బ్ చేస్తే కూడా బాగుండదు, అలా అని ఎంకరేజ్ చేసే విషయం కాదు. నాకేం చేయాలో తెలియలేదండి. రియల్లీ ఐఎమ్ సో ఇన్నోసెంట్, ఐ డోంట్ ఈవెన్ నో. టెక్నికల్లీ బ్యాక్గ్రౌండ్ అంత బాగాలేదు. టెక్నికల్గా ఎకడమిక్గా చాలా బాగుంది, కానీ టెక్నికల్గా బాగాలేదు మన బ్యాక్గ్రౌండ్. అయితే చెప్పాను, మళ్ళీ ఫ్రంట్ అంటే చరిత్ర అంతా టెక్నికల్లే, ఫ్యామిలీ అంతా టెక్నికల్లీ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్. కానీ ఇప్పుడు రైట్ నౌ ఈ జనరేషన్లో అంత టెక్నికాలిటీ లేదు, ఉన్నా కూడా కొంచెం లోపించింది ఆ టెక్నికల్ ఎక్సలెన్స్. అందుకనే నేను పెద్దగా ఇంటర్ఫియర్ అవ్వదలుచుకోలేదు. బట్ ఒక్కటే చెప్పాను, ఈరోజు మంచి రోజు కాదండి, అదే నవరాత్రులు మంచి రోజులు కదా, లేదండి రేపు అయితే బాగుంటుంది, రేపు శుక్రవారం మీకు చక్కగా జుమ్మేకే దిన్, ఈరోజు గురువారం, టుమారో యూ ట్రై ఇట్, జుమ్మేకే దిన్ డైరెక్ట్ అల్లాకే పాస్ చలే జాతే, ట్యాంక్ బండ్లో దుంకేయండి. మేము అడ్డం రావు, డిస్టర్బ్ చేయం, మళ్ళీ మేము డిస్టర్బ్ చేస్తాం, మా మీద పడేయడం. రేపు చక్కగా దుంకేయండి, కమిట్ సూసైడ్. ముల్లా నసరుద్దీన్కి ఎందుకో జీవితం పైన విరక్తి పుట్టింది న్యాచురల్లీ. నిష్టల వెంకట్ అండ్ సుమిత్ర అండ్ హిస్ ఫ్యామిలీ, వాళ్ళకి జీవితం మీద వాళ్ళు అదే కదా విరక్తి పుట్టారు. మనలాగా ప్రతిరోజు హోలీ, ప్రతి రాత్రి దీపావళి ఉంటుందా ముల్లా నసరుద్దీన్కి? చెప్పాను, ఎలాగో ఈరోజు ఆపాను సూసైడ్. బట్ ఈజ్ ఇన్ సుసైడికల్ మూడ్. అండ్ నేను చెప్పా, ఈరోజు మంచి రోజు కాదండి, రేపు అయితే బాగుంటుంది. అదేదో వైకుంఠ ఏకాదశి నాడు చచ్చిపోతే డైరెక్ట్ వైకుంఠానికి వెళ్తారు చూడు, అలా రేపు కనుక జుమ్మేకే దిన్, అది కాక నవరాత్రిలు, చక్కగా నవరాత్రిలు కూడా నీట్గా ఉంటుంది అని అండి. ఎస్, దుర్గా అవతారం రేపు, చక్కగా దుర్గామాత, మీకు దర్గామాత కూడా. సరే డియర్ ఫ్రెండ్స్, ఈ లోపల నేను ఫ్రెండ్లీగా, అంటే ఫ్రెండ్లీగా అని అనలేము, మానవత్వము, హ్యుమానిటీ బేసిస్తో వాళ్ళ చుట్టాలని కలిసారు. అంటే బామ్మర్ది వైఫ్ వాళ్ళ తమ్ముడు కలిసి ఇట్లా, మీ బావగారు ఇలా అంటున్నాడు ముల్లా నసరుద్దీన్ అంటే. వాళ్ళు చెప్పారు, ఇంట్లో గొడవ అయింది అక్కకి బావకి, అక్క బావ దెబ్బలాడుకున్నారు, పిల్లలు అక్క సైడ్ వెళ్ళిపోయారు, పిల్లలు అక్క సైడ్ వెళ్ళేసరికి ఆయనకి మనసు బాగా ఇదైపోయింది. అని నేను చెప్తాలేండి, ఇప్పుడు ఎక్కడున్నాడు, వేర్ ఈజ్ అంటే చెప్పాను, ఇట్లా ట్యాంక్ బండ్లో పల్లీలు బఠానీలు తింటున్నాడు. నాకు కూడా ఆఫర్ చేసి
పల్లి బఠానీలు, మోంపల్లి బఠానీలు, అబ్బాయి ఎంత టేస్టీగా ఉన్నాయో. ఉప్పు శనగలో ఏదో చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ రియల్లీ వండర్ఫుల్ టేస్ట్. ఆయన ట్యాంక్ బండ్ ముందు కూర్చొని దుంకుతాడంట, పల్లి బఠానీలు కొనుక్కున్నాడు, అవి తినేసి దుంకుతామని అనుకున్నాడు. నేనే చెప్పాను మంచి రోజు కాదని. సో డియర్ ఫ్రెండ్స్, ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాట వస్తే సూసైడ్ అటెంప్ట్ చేయకండి. పిల్లలు ఒక్కొక్కసారి మీ సపోర్టే తీసుకుంటారేమో, ఒక్కొక్కసారి మీ స్పౌస్ సపోర్ట్ తీసుకుంటారు. ఇట్ ఈస్ ఆన్ ఎయిదర్ సైడ్. పిల్లలు ఒక్కోసారి మదర్ సైడ్ ఉంటారు, ఒక్కోసారి ఫాదర్ సైడ్ ఉంటారు. మోస్ట్లీ గర్ల్స్ ఏమో ఫాదర్ సైడ్ ఉంటారు, బాయ్స్ మదర్ సైడ్ ఉంటారు. ఏదైనా కానీ డోంట్ టేక్ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆర్ ఎనీ మ్యాటర్ టు హార్ట్. అలా అని లైఫ్ని సీరియస్గా తీసుకోవద్దు అనట్లేదు, మరి ఇంత బీభత్సంగా తీసుకోవద్దు. అందుకని కొంచెం ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన లైఫ్ని చాలా అందంగా, బ్యూటిఫుల్గా, ఆనందంగా, సంతోషంగా గడపాలి. ఓషో రజనీష్ ఎప్పుడు అంటూ ఉంటాడు, ముల్లా నసరుద్దీన్ కానీ ఇంకెవరైనా శాస్త్రి కానీ ఎనీబడి హ్యాపీగా ఉండాలి. తర్వాత భక్తి. అయితే ఈరోజు మేమందరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఒక టాపిక్ వచ్చింది. అసలు గాడ్ లేడు, గాడ్ లేడు అంటారు కదా, ఏంటి నిజమేనా? లేడు అనుకునే బదులు ఉన్నాడు అంటే గివ్స్ అస్ రియల్లీ పాజిటివ్ వైబ్రేషన్. ఎందుకంటే ఈరోజు చూడండి, ఒక చావుని మనం ఆపేసాం, ఒక మృత్యువుని మనం ఆపగలిగాము, ఒక మరణాన్ని మనం మంచి మాటలతో ఆపేసాం. ఏ విధంగా శుక్రవారం, రేపు టుమారో ఇస్ ఫ్రైడే, రేపు ఫ్రైడే మంచి రోజు, చక్కగా దేవుడి దగ్గరికి వెళ్తామని అన్నందుకు, దేవుడు ఉన్నాడో లేదో తెలియకపోయినా అన్నందుకు ఒక చావుని ఆపగలిగాను. ఇప్పుడు చెప్పండి, ఉన్నాడు అనుకుంటే నష్టం ఏంటి, ఉన్నాడు అనుకుంటే తప్పేంటి? లెట్ us think he is there, let us think, assume God is there. అందుకే భయపడొద్దు, బాధపడొద్దు, బెంగ పెట్టుకోవద్దు, దిగులు పెట్టుకోవద్దు, సాడ్గా ఉండొద్దు. ఈరోజు మనం దేవుడు ఉన్నా లేకపోయినా ఉన్నాడనే ఒక హోప్ ఎవరికో ఇచ్చి చావుని ఆపేశాం. వాళ్ళ బామ్మర్ది వచ్చి తీసుకెళ్ళిపోతాడు, ఆయన ఇంకా ఆపేయగలడు, వాళ్ళ బామ్మర్ది చాలా ఆపుతాడు కదా. సో డియర్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉండండి, బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. మీరు సంతోషంగా ఉండండి, ఆ సంతోషం అందరికీ పంచిపెట్టండి, అందరికీ, నోన్ అన్నోన్ అందరికీ. థ్యాంక్ యూ.